ప్రేక్షకులందరికీ వార్తా ఛానల్‌కు స్వాగతం. నమస్తే గురూజీ. అఖండ ఆనందాది శుభయోగ ప్రాప్తిరస్తు. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి. సుబ్రహ్మణ్య షష్ఠి అంటే అసలు ఏంటి? అంటే ఈరోజు ఏ భగవంతుడిని మనం పూజించాలంటారు? ఈ రోజున మనకి సుబ్రహ్మణ్య షష్ఠి అనేటువంటి ఎందుకు స్పష్టంగా అవుతుందంటే మల్లాసుర వధ, మల్లుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామికి అటువంటి పేరు అంటే ఈరోజు వచ్చింది. సుబ్రహ్మణ్య షష్ఠిగా పేరు వచ్చింది. ఇది సంహార షష్ఠి కూడా అంటారు. పాపాలతో అనేకమైనటువంటి దౌర్భాగ్యం పనిచేసేవాడు ఒక మల్లాసుర రాక్షసుడు, మల్లుడు అని పేరు. వాడు అనేకమైనటువంటి పాపాలు చేస్తూ, స్త్రీహత్య చేస్తూ, బ్రాహ్మణి చేస్తూ, యజ్ఞయాగాదులు నాశనం చేస్తున్నప్పుడు ఆ మల్లాసురుణ్ణి సంహరించినటువంటి షష్ఠి కాబట్టి మనకి వచ్చిందని చెప్పవచ్చు. ఈ సుబ్రహ్మణ్య స్వామి రెండోది కూడా చెప్తారు. చాలామంది స్వామివారి జననం అని చెప్తారు. కాదు, స్వామివారి జననం మన వచ్చినటువంటి స్కంద షష్ఠి రోజునే అవుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి స్వామి కృత్తికల్లో ఎప్పుడైతే స్వామివారు జనించారో అది సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి. కృత్తికా నక్షత్రంతో ఉన్నటువంటి కార్తీక మాసంలోనే సుబ్రహ్మణ్య స్వామి యొక్క జననం జరిగింది. ఇక్కడ ఆయన స్కంద షష్ఠి అన్నారు. ఇప్పుడు దీన్ని కూడా మనం స్కంద షష్ఠి అని పిలుస్తున్నాం. అదే స్కందుడి యొక్క ప్రేరేపితమైనది కాబట్టి దాన్ని సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుస్తూ, యాక్చువల్గా అయితే వైదిక నామం సంహార షష్ఠి. వైదికంగా దీని పేరు సంహార షష్ఠి. ఎవరు సంహరించాడు అంటే అసుర సంహారం జరిగింది కాబట్టి అసుర సంహార షష్ఠి, మల్లాసుర షష్ఠి అంటారు. అంటే మల్లుడు అనేటువంటి రాక్షసుడిని చాలా ఘోరంగా చంపేస్తాడు. అంటే ఆయన పాశముతో దాదాపుగా 6 ముక్కలు ఏమవుతాడు రాక్షసుడు, అట్లా చంపేస్తాడు. అంటే అతి భయంకర యుద్ధం చేస్తాడు సుబ్రహ్మణ్య స్వామితో. కాబట్టి ఆయన చంపి ప్రజల్ని కాపాడతాడు, దేవతల్ని కాపాడగలుగుతాడు కాబట్టి ఆయనకు ఆ పేరు వస్తుంది. దీంట్లో ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది ఏంటంటే రుణపీడ పరిహారం. ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి పూజ చేయడం వల్ల మనకి రుణపీడ పరిహారం కలిగే అవకాశం, శత్రు నాశనాన్ని పొందుకునే అవకాశం. శత్రువులు మళ్ళీ మనకి సరే అప్పుడంటే రాక్షసుడు ఉన్నాడు, మల్లాసురుడు చంపేశాడు. ఇప్పుడు మనకి రాక్షసులం అంటే అరిషడ్ వర్గాలు, కామము, క్రోధము, మోహము, మదము, మత్సరము, లోభము, ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి అనేక శత్రువులు ఉన్నాయి. దీంతో పాటుగా పక్కవాడు మనల్ని ఓరలేకపోవడం. మరి డబ్బు వస్తే ఎవరో లేడు, బాగా చదువుకుంటే ఎవరో లేడు, మంచి ఉపన్యాసం చెప్తే ఎవరో లేడు, ఒకడికి పడదు. ఇలా అనేక రకాలటువంటి పాపకర్మలతో నిండి ఉన్నటువంటి శరీరం. ఈ శరీరం ఉన్నటువంటి ఈ యొక్క భావాలని తుడిచిపెట్టగలిగేటువంటి షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి. కాబట్టి ఈ రోజున ఎవరైతే మీరు శత్రు నాశనాన్ని పొందాలనుకుంటున్నారో, అదేవిధంగా రోగనాశనాన్ని పొందాలనుకుంటున్నారో, రుణ విముక్తులు అవ్వాలనుకుంటున్నారో, ఈరోజు కనుక సుబ్రహ్మణ్య స్వామిని మనం పంచామృతములతో అభిషేకించి స్వామివారిని దర్భలతో పూజించి స్వామివారికి ఇష్టమైనటువంటి పుష్పమాలంకృతం అంటే మందార పువ్వులు కానీ, స్వామివారికి ఉమ్మెత్త పూలతో కానీ, తర్వాత స్వామివారికి వచ్చేసి నలువ పూలు అంటారు, కలువ పూలతో కానీ, నల్లటి చామంతి పూలు ఉంటాయి, ఆ పూలతో నల్ల చామంతులు ఉంటాయి మనకి ఇప్పుడు ఉన్నటువంటి. అంటే మీ హైబ్రిడ్ చామంతులు అంటారు, అది యాక్చువల్గా రియల్ బ్లాక్ అంటే వంకాయ చామంతులు ఉంటాయి. ఆ చామంతులతో మాల వేసి స్వామివారిని అలంకరింపజేసిన, అలాగే మనకి స్వామివారికి సన్నజాజు పూలతో స్వామివారికి మాల వేసిన, అలా స్వామివారికి పూలతో అభిషేకం అర్చన చేసి ఆ స్వామివారికి అర్చన చేయగలిగితే తప్పకుండా మనకి శత్రునాశనం, మిత్రలాభం, సంతాన యోగాన్ని పొందుకోవడం, ముఖ్యంగా రోగనాశనాన్ని పొందుకునే అవకాశం, రుణ విమోచనాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని యాక్చువల్ కొంతమంది ఉదయం పూట చేయాలి, సాయంత్రం పూట చేయాలని అడుగుతుంటారు. సో ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. స్కందుడి పూజ కూడా శివుడి పూజలాగానే ప్రదోషకాలం చేస్తే మంచిది. మనము సంకష్టహర చతుర్థి చేసుకుంటాం కదా, సంకష్టహర చతుర్థి పూజ చేస్తాం. అలాగే స్కందుడికి కూడా ప్రదోషకాల పూజనే ఆయనకి ఇష్టం ఎక్కువగా. అందుకే మీరు తిరుత్తణి కానీ కార్తికేయుడు దేవాలయం వెళ్తే సాయంత్రం జరిగేటువంటి పూల అలంకరణ సేవ, అలాగే దీపాలంకరణ సేవ, పూలు దీపాలు ఈ రెండు కూడా సాయంకాల సమయం దొరుకుతాయి. మీకు అద్భుతంగా ఉంటుంది. తిరుత్తణి అనేటువంటి ఊర్లో మనకి ఆ కొండపైన సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి మంగళవారం అలాగే షష్ఠి రోజున అద్భుతమైనటువంటి దీపాలంకరణ సేవ జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. నెమలి వాహనుడై అద్భుతమైనటువంటి రూపం గలవాడై ఆ సుబ్రహ్మణ్య స్వామి చూస్తేనే చాలా మనకి ఒక ప్రసన్నత కలుగుతుంది. అంటే సుబ్రహ్మణ్య స్వామి నేను తిరుత్తణిలో బాగా చూశాను, తర్వాత పళనిలో బాగా చూశాను. పళనిలో కూడా స్వామివారు అద్భుతంగా ఉంటారు. మిగతా చోట్ల కాస్త మనకి దూరం కనబడతాడు, ఆయన హడావుడి రష్ ఎక్కువ, పరిగెట్టు అన్నట్టే ఉంటుంది తప్ప ఈ రెండు చోట్ల చాలా ప్రశాంతంగా చూసుకోవచ్చు. అద్భుతం. ఇక్కడైతే తిరుత్తణిలో అయితే స్వామివారు ఒక బాలకుడు, నవయువకుడిలాగా, బాలకుడిలాగా అసలు ఎంత అందంగా కనపడతాడో. అలా మనం మీకు ఎవరైనా వీలైతే ఈ రోజున తిరుత్తణి కానీ, పళని కానీ, ఇతరత్ర కార్తికేయ దేవాలయాలు కానీ, లేదు మన ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కానీ అది లభించవు. చాలామంది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంగానే నాగుల గుడికి వెళ్తుంటారు. సరే, అంటే చాలా మంది సర్పదోషాలు ఉంటే పోతాయి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే, అలాగే పెళ్లిళ్ళు అవ్వలేని వాళ్ళకి కూడా, కుజదోషం ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయమని చెప్తూ ఉంటారు. సర్పాలను తీసుకొచ్చే సుబ్రహ్మణ్య అంటగట్టాల్సిన అవసరం లేదు. సుబ్రహ్మణ్య స్వామి ఒక అంశలో సర్పాలతో పూజ చేసి తప్ప సర్పాలను పూజ చేసి సుబ్రహ్మణ్య పూజ చేసినట్టు అనుకోకండి. ఎప్పుడు కూడా సుబ్రహ్మణ్య స్వామికి విగ్రహారాధన ఉంది.
అంటే అతను ఒక జాతి కన్యను పెళ్లి చేసుకున్నారని చెప్పి ఒక స్టోరీ కూడా ఉంటుంది. అదంతా ఇక్కడ అంత అబద్ధం. అసలు ఆయన బ్రహ్మచారి, ఆ జన్మ బ్రహ్మచారి ఆయన. సిద్ధి బుద్ధి అనేది వినాయకుడికి చెప్తారు. సిద్ధి బుద్ధి అంటే జ్ఞానము ఆనందాన్ని కలిగిన వాడు అని అక్కడ సిద్ధి బుద్ధి, బుద్ధికారకుడు. వారిని తన పత్నులుగా అంటే తన సహచరులుగా పెట్టుకున్న వ్యక్తిగా ఆయన పెళ్లి చేస్తారు తప్ప వినాయకుడికి పెళ్లి కాలేదు. దయచేసి సుబ్రహ్మణ్య పెళ్లి చేయకండి, అనవసరంగా ఆయనకి ఇద్దరు పిల్లల్ని పెట్టకండి. పాపం వినాయకుడికి పెళ్లి కాలేదు, సుబ్రహ్మణ్య పెళ్లి కాలేదు, శివుడికి ఇద్దరు పిల్లలు లేరు, ఒకతే పెళ్ళం ఆయనకి. పాపం ఆ పార్వతమ్మని అన్యాయం చేయకండి అయ్యా, పుణ్యం ఉంటుంది మీకు. ఆయన గంగాధరుడే కానీ గంగాధీరుడు కాదు, గంగాధీశుడు కాదు. ఆయన గంగను ధరించాడు తప్ప గంగాధరుడేం కాదు. ఆయన గంగా సహేతుడు కాదు, సమేతుడు కాదు. కానీ ఆయనకి తీసుకుపోయి పార్వతికి సవితిని పెట్టి ఆ గంగమ్మని పెట్టి అందరికి ఇద్దరు పిల్లల్ని సినిమాలో చూపించడం, ఇవన్నీ కూడా సినిమాలు కూడా ఒక ప్రభావమే. మన సనాధర్మాన్ని ఆచరించడానికి సినిమాలు ఒక ప్రభావమే. కాబట్టి ఇవన్నీ కూడా నమ్మకండి. పార్వతి ఏకపత్ని వ్రతుడు శివుడు, ఆయనకి మించిన ఏకపత్ని వ్రతుడు ఎవరు లేడండి. రాముడు చేసి ఏకపత్ని చెప్పేసి మనకి మన సమకాలీనటువంటి యుగం వాడు కాబట్టి రాముడికి ఏకపత్ని చెప్పాడు. అంతకుముందు జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు, అటువంటి వాళ్ళు ఆయన తన శరీరంలో సగభాగాన్ని ఇచ్చినవాడు ఆయన ఈశ్వరుడయ్యా. కాబట్టి ఆయన మాత్రమే ఫస్ట్ ఏకపత్ని వ్రతుడు. ఆ విషయం గమనించుకొని ఈశ్వరుడికి గంగని పెట్టకండి, గంగా భగీరథ సమాధి ఇట్లాంటివి ఏం తప్పకుండా పెట్టకండి, అది పనికిరాదు, జాగ్రత్త. సరే, ప్రస్తుతాంశంలో సుబ్రహ్మణ్య స్వామికి కూడా మన ప్రదోషకాలను పూజ చేసేసి ఆయనకి సర్ప రూపంలో ఆయన పూజించకూడదు. ఆయన విగ్రహ రూపంలో ఆయన పాశం ధరించి ఉంటాడు. ఆయన పాశం ధరించి అందమైనటువంటి ఒక బాలుడి నుంచి యువకుడి మధ్యలో ఉన్నటువంటి వయసు అయింది. బాలుడి పైన యువకుడికి మధ్యలో ఉన్నటువంటి నుగునుగు మీసాల ఉన్నటువంటి ఒక నిత్య యవ్వనవ్వనుడు ఆయన సుబ్రహ్మణ్య స్వామి. కానీ మహాశక్తిమంతుడు, సేనానాయకుడు. అతను చేసేటువంటి యుద్ధ రీతిలో దేవతలు ఎవరు కూడా గెలవడం సాధ్యం కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా. అంతటి యుద్ధ నైపుణ్యం వాడు సేనానాయకుడు ఈ యొక్క కార్తికేయుడు. కాబట్టి అనవసరంగా ఆయన తీసుకుపోయి వెళ్ళి దేవసేన సమేత అని చెప్పేసి పెళ్ళాలుగా పెట్టి ఆయన చేయకండి. కేవలం ఆయనకి ఒక సైన్యం అంటే వల్లిదేవి అంటే ఒక మనోధైర్యం, నిగ్రహ రూపం, విచక్షణాజ్ఞానం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, రెండు శక్తుల్ని దాటి కలిగిన వాడు. కాబట్టి ఆయనకి శక్తి అనేటువంటి వల్లి దేవసేనలతో ఉన్న శక్తివంతుడు. కాబట్టి ఆ ఇద్దరిని పెట్టారు తప్ప, ఆ ఇద్దరిని రూపంలో పెట్టారు తప్ప ఆయన పెళ్ళాలు కాదా వాళ్ళు. దయచేసి వాళ్ళని అట్లా అనుకోకండి. బ్రహ్మచారి ఆయన పూజన వల్ల కుజదోషం తొలగిపోతుంది. ఆయన పూజన వల్ల మనకి రోగనాశనం కలుగుతుంది. ఆయన పూజన వల్ల మనకి రుణవి పీడా పరిహారం కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆధీనంలో ఉంటాయి. కాబట్టి ఏ రోజైతే మీరు షష్ఠి రోజు సుబ్రహ్మణ్య షష్ఠి అనుకోండి, సంహార షష్ఠి అనుకోండి, స్కంద షష్ఠి అనుకోండి, ఆ రోజున మనం కనుక ఆయన పూజిస్తే, ఇప్పుడు మనకి 26వ తేదీ బుధవారం రోజున మనకి సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది. ఆ రోజు మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష షష్ఠి కాబట్టి ఆ రోజు పూజిస్తే మనకి అనుకూలవంతమైన ధన కనుక వస్తువాన ప్రాప్తి, సంతానము, వివాహము, ఆనంద యోగాలు తప్పకుండా కలుగుతాయని స్పష్టంగా చెప్పబడింది. మరి మనం కొన్ని దేవాలయాల్లో చూసుకుంటే గురూజీ ఖచ్చితంగా నాగ ప్రతిమలు అనేవి ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ప్రత్యేకించి ఖచ్చితంగా ఉంటాయి. మరి దానివల్ల కూడా జనాలు పూజిస్తూ ఉంటారు. ఒకటి స్వామివారి చేతి కింద గుర్తుపెట్టుకుని, రెండు నెమలి పాము, రెండు శత్రువులు. శత్రువర్గాల్ని కూడా తన రెండింటిని కలపగలిగేటువంటి ఏకతత్వం అనేది సుబ్రహ్మణ్య స్వామికి. నెమలికి పాము అంటే పడదు, పాముకి నెమలంటే పడదు. విభిన్నమైనటువంటి జాతుల్ని తన దగ్గర ఆసనంగా ఒకళ్ళని, తన ఆయుధంగా ఒకళ్ళని పెట్టుకున్నవాడు ఆయన. కాబట్టి అంటే రెండు ప్రతిపక్ష వర్గాల్ని ఏకతాటిని తీసుకెళ్ళే వ్యక్తి. కాబట్టి ఆయన పూజిస్తే అటు సర్పదోషాలు ఉండవని, ఇటు మనకి వివాహ సంబంధ దోషాలు ఉండవని చెప్పగానే చెప్తున్నాడు. కాబట్టి అలా ఆయన కంట్రోల్లో ఉంటాయన్ని, అటువంటివన్నీ ఆయన కంట్రోల్ ఉన్నప్పుడు ఆయన పూజిస్తే సరిపోద్దిగా. కాబట్టి ఆయన పూజించుకోవడం వల్ల మనకి దోషాలు, పితృదోషాలు, సర్పదోషాలు, ఆశ్లేష దోషాలు ఇవన్నీ తొలగిపోయి అనుకూలవంతమైన శుభయోగం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అంటే షష్ఠి రోజు మనం ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి గుడికి మాత్రమే వెళ్ళాలి, అంతే తప్ప ఇలా నాగ ప్రతిమలకి పూజ చేయడం అనేది కాదంటారు. సుబ్రహ్మణ్య స్వామిని సర్పంలో పూజించకండి. సర్పాన్ని సుబ్రహ్మణ్య స్వామిగా పూజించవచ్చు, దానికి ఎటువంటి దోషం లేదు. కానీ ప్రతి సుబ్రహ్మణ్య స్వామిని సర్పమే అనుకుంటే తప్పు అంటున్నాను నేను. కాబట్టి షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామినే పూజించండి, సర్పాన్ని పూజని చెప్పట్లేదు నేను. సుబ్రహ్మణ్య స్వామిగా పూజించండి, కానీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. ఆయన పేరు చెప్పుకొని సర్పాలను పూజించడం కాదు. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ దేవతారాధన ఉంది, ఆయన విగ్రహానికి ఎక్కువ పూజ చేయాలి. ఎక్కడ లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి స్వరూప అని చెప్పేసి సర్పదేవునికి పూజ తప్ప నాగదేవత వేరు, సర్పం వేరు, సుబ్రహ్మణ్య స్వామి వేరు. ఆ విషయాన్ని గమనించుకోండి. సుబ్రహ్మణ్య స్వామి అంశలో వచ్చినటువంటిది సర్పం. కాబట్టి సర్పాన్ని పూజ సుబ్రహ్మణ్య స్వామి పూజించినట్టు కాదు. లేని పక్షంలో పూజిస్తే కనీసం తృప్తి పొందుకోవచ్చు. ఆ విషయాన్ని గమనించుకోండి.
ఏ విధంగా పూజించాలంటారు? అంటే పూలమాలల వరకు చెప్పారు. సుబ్రహ్మణ్య స్వామికి ఈ రకమైన ప్రసాదం ఉంటుంది. లేకపోతే ఈ రకమైన మంత్రాలు ఉంటాయి. ఈ రకమైన అష్టోత్తరం ఉంటుంది. అలా ఏమన్నా ఉంటుందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ దేవతలకి ఏ దేవుళ్ళకైనా సరే తప్పకుండా మీకు ఉన్నటువంటిది షోడశ ఉపచార పూజలు. ఈ షోడశ ఉపచార పూజలు మాత్రమే మనకి ప్రయోజనాన్ని అన్ని దేవాలయాల్లో ఈ యొక్క వ్యవస్థ ఉంటుంది. ఇంటిలో కానీ మన సత్యనారాయణ సంవృతంలో కానీ ఎక్కడైనా షోడశ ఉపచారాలు అంటే 16 రకాల పూజలు ఉంటాయి. ఆవాహనం, స్వామిని కూర్చోబెట్టడం, ఆసనము, స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతము, ఆభరణము, అలంకరణ, పసుపు కుంకుమ, గంధము, చందనము, అష్టోత్తరము, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, అదే ప్రసాదము, తర్వాత మనకి మంగళహారతి, ప్రదక్షిణము, మంత్రపుష్పం, ప్రదక్షిణం, సాష్టాంగ నమస్కారం. ఈ 16 రకాల పూజలు ప్రతి దేవుడికి ఉంటాయి. గొప్పగా ఈయనకి స్పెషల్గా ఏం పూజలు ఉండవు. 16 రకాల పూజలు అందరికీ ఉంటాయి. మంత్రాలు వేరు వేరు ఉంటాయి. ఈయనకి మన్య సూక్త విధానంలో మన్య సూక్తం అని కూడా ఉంటుంది. ఆ సూక్త విధానానికి తనకి పూజలు చేసే ప్రయత్నం చేయాలి. ఎవరి అష్టోత్తరాలు వారికి ఉంటాయి కాబట్టి ఈయన అష్టోత్తరాన్ని ఈయనకి స్కందుడి అష్టోత్తరాన్ని చదువుకుంటే సరిపోతుంది. కాబట్టి 16 పూజలు. అయితే నైవేద్యం మాత్రం ఒక్కొక్క దేవుడికి ఒక రకంగా ఉంటుంది. ఇక్కడ ఈయనకి ఎక్కువగా ఇష్టమైన చలివిడి, శనగపప్పు, మినపప్పు, ఆవు పాల పాయసము, తర్వాత మనకి ఉగ్రాణి లాంటిది, ఉగ్రాణి, పోహ అంటారు కదా, అటుకులతో చేసే పాయసం కానీ, అటుకునేటువంటి కారం పదార్థం కానీ, అది కూడా స్వామివారికి ఇష్టమైనది ఆ పదార్థం. రెండవది మనకి తమిళనాడు సంప్రదాయంలో పెట్టేటువంటి కట్టు పొంగల్ ఉంటుంది, మిరియాలతో చేసేది. కట్టు పొంగల్ కూడా స్వామివారికి ఇష్టమే తప్ప తీసుకుపోయి కోడిగుడ్లు, బాతుగుడ్లు, మేకగుడ్లు, గాడిద గుడ్లు దయచేసి పెట్టకండి, తప్పుగా అనుకోకండి. గుడ్లు ఆయన తినడు, ఆయనకు అది పెట్టకూడదు, అది ఎట్టి వయసులో పనికిరాదు. మనం భక్తితో పెట్టేది 2 పుట్నాల పప్పులు పెట్టండి చాలు, హ్యాపీగా ఉంటాడు. ఏది లేదు పంచదార పలుకులు పెట్టండి, హ్యాపీగా ఉంటాడు, మనకు స్వీకరిస్తాడు, మనకి ప్రసాదాన్ని ఇస్తాడు. అభిషేకము, అర్చన అనేది తప్పకుండా చేయించి పుష్పాలతో అలంకరింపజేసి ఉన్నటువంటి పదార్థాన్ని నివేదన చేసి స్వామికి వినమ్రంగా నమస్కరించండి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించుకుంటారు. ఆ రోజు ఉపవాసం ఏ విధంగా ఉండాలంటారు? అలాగే ఉపవాసాన్ని మనం విరమించేటప్పుడు ఎటువంటి పదార్థాలు తీసుకోవాలండి? ఒకటి, సుబ్రహ్మణ్య స్వామికి నక్తం అనేది పూర్తిగా ఏం చెప్పలే, కొన్ని చోట్ల అని చెప్పింది. అంటే ఏదైనా మొక్కులు లాంటివి ఉన్నప్పుడే తప్ప నిరంతరం ఏమి ఆయనకి చేయలేదు. అయితే మనము సాయంకాల సమయంలో పూజ చేసుకుంటాం కాబట్టి ఉదయాస్తమానం వరకు నక్తముగా ఉంటూ, అంటే ఉపవాసం అంటే ఏమిటి, ఏదన్నా అల్పాహారం అంటే స్వల్పమైన అల్పాహారం తిని 2 పళ్ళు కానీ కాసిన పాలు తాగి, అంటే రక్తం పూర్తిగా ఉండకూడదు, పూర్తిని కడుపు మార్చకూడదు. కాబట్టి తినేసి సాయంకాలం ఆయనకు అభిషేకాదులు చేసేసి సాయంత్రం మీరు చుక్కను చూసి భోజనం చేయొచ్చు, దానికి ఎటువంటి దోషం ఉండదు. ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే. ఓకే గురూజీ, చాలా చక్కగా చెప్పారు. అంటే షష్ఠి ఎలా చేసుకోవాలి, ఏ విధంగా జరుపుకోవాలి, దాని విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి అనేది చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. శుభం.